దేనికి రెండు చేయాలంటే ఒకటి చేసుకుంటే తక్కువ అవుతాయి 180. అది అయితే ఇది అయితే 300. ఏమనేది రేటు ఎక్కువ. ఏదో కప్పు చూద్దామా ఎంత ఇస్తావు దీనికి? ఈ కప్పు నువ్వు దీనికి ఎంత ఇస్తావు నువ్వు ఈ కప్పు కప్పు దీనికైతే 350 రూపాయలు, దీనికైతే తక్కువ 180 రూపాయలు. ఈ కప్పు ఎంత ఇస్తావు దీనికి కప్పు నువ్వు చెప్పినావు కదా రేటా, రేట్ ఇస్తా కప్పి. నువ్వు కప్పి రేట్ చెప్పినావు కదా, ఆ రేట్ ఇస్తా కప్పి. అది ఎంత ఇస్తావు దీనికి? దీనికి కప్పేసి దీనికి రేట్ 380 చెప్పినావు కదా, ఇస్తా. దీని కప్పు నా దిక్కట్లే. దీనికి ఎంత ఇస్తావు కదా? ఇది ప్రాబ్లం ప్రాబ్లం సైడ్ అంతా మంట లీక్ అవుతాం. మొత్తం బాల్ తిప్పేసి అయ్యా నువ్వేది దాన్ని తీయొద్దు. నేను కొత్తది మార్చేపోతా. నువ్వేది తీయొద్దు, నేను కొత్తది తీసుకుంటాను. పెట్టేసి మిగిలిన తగిలి వండుకోవాలి. పొద్దుపోయింది. అడిగినాను ఎంత ఇస్తావు? దేనికా 10 రూపాయలు అడిగితేరా? అడిగాను ఎంత ఇస్తావు? 10 రూపాయలు అన్నావు. 180 రూపాయలు అడిగినాను. 150. దేనికి క్లీన్ చేయించు. ఏం క్లీన్ చేస్తావు దాంట్లో? బుడ్సులని క్లీన్ చేసి ఎన్ని ఉప్పు కాయ పెట్టుకో మేము కూడా రుద్దేసేసి క్లీన్ లోపల బుష్లు ఉన్నాయా? దీంట్లో దీంట్లో ఎలా తీయ బుష్లు తీయ ఎంత ఇస్తావు? ఎంత 50 రూపాయలు తీసుకోబోదు కానీ వచ్చింది దానికి ఊరికే ఎట్టనాల మంట టంగనాల సిమ్లో పెడితే టంగనాల ఎట్టా చెప్పు చెప్పు ఎట్టనాలా? సైడ్ గా మంట నీట్ గా సిమ్లో పోతే ఏమనాలా? నువ్వు సిమ్లో పెట్టుకో, ఆన్లో పెట్టుకో. సిమ్లో పోతే ఏమనాలి? అదే సిమ్లో పెట్టినా టంగనకూడదు. సిమ్లో పెట్టి ఆపకూడదు. ఇది సిమ్లో పెడితే టంగనాలా అందా నువ్వు సిమ్లో పెట్టి ఆన్లో సైడ్ అంతా మంట రాకూడదు. అంతానే పెడతావా? మంగ అంటాడు కొంచెం. ఆయన కూడా వేసినాడు అనుకో మందు. నిన్న పొయ్యి కాదు కదా, కొత్త పొయ్యిలో బిగిస్తాడు. ఇప్పుడు ఆడదాన్ని వేస్తాడు. తాగేదానికి నీళ్ళ